జోగేశ్వరరావు గారు అంట రాసి పెట్టుకోండి. ఎందుకంటే మొన్నంత గాల్లోనే జగన్మోహన్ రెడ్డి మీద నెగ్గేసిన వీరుడు సూర్యుడిన దీనికి తిరిగే ఉందండి ఇక్కడ. అంటే కొంతమంది నేను వచ్చినప్పుడు అన్నారు, అన్నా మాట్లాడండి గట్టిగా, ఇతనికి శిక్ష పడింది కదా, అతను ఇక్కడ పోటీ చేయకుండా ఉండాలి, అతని సీట్ ఇవ్వకుండా ఉండాలి అని. నేను ఒకటే అన్నాను, అతని సీట్ ఇవ్వనివ్వండియా, అతని సీట్ ఇస్తేనే కదా 50,000 మెజార్టీ తక్కువ లేకుండా నెగ్గేంతటినా. అదే కదా, అతను పోటీ చేయాలా, మనం పోటీ చేద్దాం అనుకోండి. ఇప్పుడు తోట తిరుమూర్తులు గారు శిక్ష పడింది, జగన్మోహన్ రెడ్డి ఏం చేయాలి? అరే శిక్ష పడింది ఖైదీ కదా, ఇతను ఆల్రెడీ కోర్టు కూడా నేరస్తుని నిర్ధారించింది. గతంలో మనం దళితుల్ని మేనమామలు అన్నాం, మేనల్లుళ్ళు అన్నాం, మనం సంబంధాలు కలుపుకున్నాం. ఈ టైంలో అలాంటి దళితులకు శిరోముండం చేసిన వ్యక్తికి మనం సీట్ ఇస్తే మమ్మల్ని దళిత ద్రోహి అనుకుంటారని ఆలోచించాల్సింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి ఆలోచించాలి. నువ్వు ఆలోచించలేదు కదా, మేము ఆలోచించాం. మండపేటలో ఉన్న దళితులందరూ ఖచ్చితంగా జోగేశ్వరరావు గారిని గెలిపించి నీకు బుద్ధి చెప్తారు, కాసుకో మేనల్లుగా. మన మేనల్లుడికి మనం బుద్ధి చెప్పాలి. అయితే ఎక్కడైనా మీటింగ్కి వెళ్తామండి, మీటింగ్కి వెళ్తా ఉంటే ఒక నక్సలైట్ వస్తున్నప్పుడు పోలీసులు ఎంతమంది ఉంటారో అంతమంది ఉంటారు, ఒక టెర్రరిస్ట్ వస్తుంటే ఎంతమంది ఉంటారో అంతమంది ఉంటారు. అయ్యా పోలీసు వారు అన్నలో మీరు కూడా మాలాంటి కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళే, మేము ఎవరిని చంపలేదు, ఎవరిని చంపేసి డెడ్ బాడీ డోర్ డెలివరీ చేయలేదు, ఎవరికి శిరోమణం అంతకన్నా చేయలేదు, కానీ ఇవన్నీ చేసిన నేరస్తుల మీద పోరాడుతున్నాం. అంటే నేరం చేయడం ఈ రాష్ట్రంలో తప్పు కాదు, నేరస్తుల మీద పోరాడడం చాలా పెద్ద నేరం అండి. ఆ నేరాన్ని నా మీద ఇప్పుడు 30 కేసులు ఉన్నాయి, 30 కేసులు. ఇప్పుడు వాళ్ళు రాజేష్ అని ఏమన్నా తప్పు మాట్లాడితే ఆల్రెడీ ఆడి పేరు మీద ఒక ఎఫ్ఐఆర్ టైప్ చేయండి అని చెప్పేసి ఉంటారు. అయ్యా 31 అవుద్ది, ఏం పోతే 31 అవుద్ది, లేదు మీరు మళ్ళీ అరెస్ట్ చేస్తారు అనుకో, అరెస్ట్ చేయండి. ఈ జాతి కోసం, అణగారిన వర్గాల కోసం జగన్మోహన్ రెడ్డి మాకు ఇచ్చిన మాట అతను నిలబెట్టుకోలేదు. అతను మాకు అన్యాయం చేశాడు. అన్యాయం చేశాడని 2019లో అతని గెలుపు కోసం పనిచేసిన మేము అతని వల్ల మేము మోసపోయామండి. మీరు ఎందుకు ఇలా చేస్తున్నారని మేము నా జాతి తరపున పోరాడుతూ ఉంటే నువ్వు నన్ను అరెస్ట్ చేస్తున్నావు, నా మీద రౌడీ షీట్లు పెడుతున్నావు, నా మీద కేసులు పెడుతున్నావు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఉన్న 1 కోటి మంది దళితులు ఇవన్నీ చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోండి, మీరు కేవలం 5 లక్షల ఓట్లతో నెగ్గుతారేమో, కానీ ఇక్కడ దళితులు 1 కోటి ఓట్లు ఉన్నాయి, నామరూపాలు లేకుండా పోతారు. ఇక తోట తిరుమూర్తులు ఆయన ఒకవేళ పోటీ చేస్తాడేమో, ఇక్కడ 3 సార్లు నెగ్గిన పెద్ద ఆయన ఉన్నాడు. ఏమంటే 3 సార్లు ఎవరైనా ఊరికే నెగ్గిస్తారా జనం? ఆయన నియోజకవర్గానికి ఏం మేలు చేయకపోతే, నియోజకవర్గంలో ఎవరైనా అన్యాయం చేసి ఉంటే 3 సార్లు నెగ్గుతాడండి ఆయన. ఇలాంటి సౌమ్యుడి మీద నువ్వు ఎలాంటి వాడిని దింపావు జగన్మోహన్ రెడ్డి గారు? ఎలాంటి వాడిని ఇలాంటి సౌమ్యుడి మీద దింపావు? అంటే నువ్వు రౌడీజం చేసావు, నువ్వు బెదిరించావు, నువ్వు గోండాయిజం చేసావు. నెగ్గించాలనుకుంటే మండపేట ప్రజలేమి అంత తెంగరోలు కాదు. మండపేట ప్రజలు నీకు బుద్ధి చెప్పబోతున్నారు. అతనికి ఎందుకు రామచంద్రపురంలో లేదని సీటు? రామచంద్రపురంలో ప్రజలందరూ అతన్ని చీకొట్టారు. అంటే మండపేట ప్రజలు తెంగరోళ్ళ, మండపేట ప్రజలు ఉన్న అమాయకుల. మండపేట ప్రజలు కూడా తోట తిరుమూర్తులు అనే వ్యక్తికి 2024లో బుద్ధి చెప్పి ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఫలానా వ్యక్తి నేరస్తుడికి ఫలానా మండపేట ప్రజలు బుద్ధి చెప్పారని చరిత్రలో మీకు నిలబడబోతున్నారు. అలాంటి కార్యక్రమం మీరు అందరూ చేయాలి. ఇప్పుడు మనం చాలా మంది భయపడుతూ ఉంటారు, రాజ్యాంగం రద్దు చేస్తారు, రాజ్యాంగం రద్దు చేస్తారని ఏదో అక్కడెక్కడ మాటలు విని. కానీ మీకు తెలియని విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత రాజ్యాంగాన్ని ఇక్కడ రద్దు చేశాడు. అంటే ఇక్కడ రాజ్యాంగం మనకి ఏమిచ్చింది? ఎస్సీలకి, బీసీలకి, ఎస్టీలకి రిజర్వేషన్లు ఇచ్చింది. అవునా? రిజర్వేషన్లు ఏమొస్తాయి? మనకి ఉద్యోగాలు వస్తాయి. జగన్మోహన్ రెడ్డి వచ్చాక ఒక గవర్నమెంట్ ఉద్యోగాలు తీసాడా? అంటే దాని అర్థం ఏంటి? ఉద్యోగాల విషయంలో అతను రాజ్యాంగాన్ని రద్దు చేశాడు. ఎస్సీలకి అట్రాసిటీ చట్టం అని ప్రత్యేక చట్టం, రాయితీలు ఉన్నాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ఎంతమంది ఎస్సీల మీద దాడులు జరిగాయండి? ఇన్ని దాడులు ఎందుకు జరిగాయి తెలుసా? ఫస్ట్ ఒక ఎస్సీ వాడి మీద దాడి చేసిన వాడిని జగన్మోహన్ రెడ్డి కనుక ఖచ్చితంగా అతను అరెస్ట్ చేసి అతను శిక్షించుంటే మరొకడు ఇక్కడ దాడి చేయడానికి ధైర్యం చెప్తాడండి. ఇక్కడ శిక్షలు ఉన్నాయి. అసలు శిక్ష ఏదో ఎవరెవరి సినిమాలోనే ఎప్పుడు పుస్తకం భూమి మీద పడిపోతే ఒకరి మీద బస్సు ఎక్కేసిన ఇంకెవరు చచ్చిపోతూ ఉంటారు. ఇంకా అలాగే ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఇక్కడ చట్టం పని చేయట్లేదు, రాజ్యాంగం పని చేయట్లేదు, పోలీసులు
పరిపాలన. ఇప్పుడు రాజ్యాంగం ప్రకారం మనకు కొన్ని రాయితీలు ఇవ్వాలి, కొన్ని కార్పొరేషన్ లోన్లు ఇవ్వాలి. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అవన్నీ ఏమయ్యండి? అంటే దాని అర్థం ఏంటి? జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఇక్కడ రాజ్యాంగాన్ని రద్దు చేశాడా లేదా? ఇక్కడ రాజ్యాంగాన్ని రద్దు చేస్తాడు. అంటే ఇప్పుడు వరకు ఎస్సీల మీద ఎవరన్నా దాడి చేస్తే భయపడేవాడు, అరే ఎస్ఎస్టీ చట్టం అవుతేమో, ఎస్ఎస్టీ కేసు అవుతేమో అని. కానీ ఇప్పుడు ఎస్సీ వాడిని చంపేసి తీసుకెళ్లి ఇంటి గుమ్మ మీద పారేసి ఏం పీక్కుంటారో పీక్కోండి. ఎందుకంటే పైన మమ్మల్ని సమర్థించేవాడు ఉన్నాడు. మీ బతుకు తిక్కేది అని చెప్పి సవాలు విసిరే పరిస్థితికి అక్కడికి అంత దౌర్భాగ్య స్థితికి వచ్చామండి మనం. అయితే 30 రూపాయలు ఎత్తున్నాడు, 20 రూపాయలు ఎత్తున్నాడు అని ఏదో చెప్తున్నాడు. రేపు పొద్దున్న మన ఇంట్లో ఉన్న ఆడపిల్లలు ఎత్తిపోయి ఒక 10,000 ఇస్తే మనం సరిపోద్దా? రేపు మన ఇంట్లో కుర్రాడు గుండు కొట్టేసి ఒక 50,000 ఇస్తే మనం సరిపోద్దా? అంటే అంబేద్కర్ మనకు నేర్పించింది ఇదేనా? రాజేష్ మాసన్ అనేవాడికి చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ లిస్ట్లో టికెట్ ఇస్తే రాజేష్ అనేవాడు ఎస్ఎల్ తరపున ఉంటాడు. ఎట్టి పరిస్థితుల్లో ఓడించాలని నా గురించి ఏం తప్పుడు ప్రచారం చేశారు తెలుసా? రాజేష్ అనేవాడు వస్తే ఇక్కడ కాపుల వీధులను చెట్టుబల్జుల వీధులను అంబేద్కర్ విగ్రహాలు ఎట్టేస్తాడు అన్నారట. ఏమంటే అదే ఆ ప్రచారం చేయటం. మరి నిజంగా రాజేష్ అనేవాడు క్రిస్టియన్ మతం తీసుకున్నవాడు ఎస్సీలలో పోటీ చేస్తాడని అదోడు పెట్టారు వైసీపీ వాడే. మరి పొద్దులెత్తే నువ్వు క్రిస్టియన్ అంటావు, పొద్దులెత్తే బైబిల్ పట్టుకున్నానంటావు. ఎవరిని మోసం చేయడానికి ఇలాంటి కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ గవర్నమెంట్ చేస్తుంది. ఇక్కడ నేరస్తులు ఇంతమంది నేరస్తులు ఉన్నారు. వాళ్ళందరూ ఇప్పుడు అనంతబాబుని ఎవరు వెళ్ళి చంపేశారంటే అనలేదండి, అతను ఒప్పుకున్నాడు, ఎస్ నేను చంపేశాను. ఇప్పుడు ఈయన శిరోముండం చేశాడని కోర్టు చెప్పింది. అవినాష్ రెడ్డి అనే వ్యక్తి వివేకానంద రెడ్డి గారిని చంపేశారని సిబిఐ చెప్పింది. అరే వాళ్ళు నేరస్తులు, వాళ్ళందరూ. కనీసం నేరస్తులకి అరే బాబు నీ మీద కేసు ఉంది కదా, కనీసం నువ్వు పక్కనుండు అనే మాట కూడా అనుకుంటా నేరస్తులు నేను ఎంకరేజ్ చేస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ కనుక రేపు గవర్నమెంట్ వస్తే ఒక్కసారి ఇక్కడ ఉన్న పేదోడు బతికేంటో ఆలోచించండి. ఈ ఎస్సీలో బీసీలో ఇంకోటి ఏమన్నారట తోటల ముద్దులు గారు, కాపులు మనందరం కాపులు ఐకమత్యం చూపించాలంటారట. కాపులు అంటే కాపు కాసేవాళ్ళు, కాపు నాయకుడు అంటే వంగవీటి రంగా గారు. అందరి కోసం పోరాడే వ్యక్తి కాపు నాయకుడు అవుతాడు. కానీ ఒక వర్గాన్ని బలహీనులు చేసి వాళ్ళ శిరోముండనం చేసి వాళ్ళ కనుబొమ్మలు గీసి వాళ్ళ అందరిలోనూ అంత ఘోరంగా అవమానించడం అంటే మీకు ఎలా ఉందో నాకు తెలియదు. కానీ 1000 కేజీలు బరువు మోస్తున్నట్టుంది నాకు. ఈ రోజు నా జాతికి జరుగుతున్న అన్యాయాన్ని నేను ప్రతి గ్రామానికి తిరిగి మాట్లాడుతూ ఉంటే ఇంతమంది పోలీసులు మమ్మల్ని చుట్టుముడతా ఉంటే మమ్మల్ని 1000 చేతులతో పాఠాలను నొక్కేసినట్టు ఉండదు. ఏం తప్పు చేసామా మేము? ఎవరైనా చంపావా? ఎవరైనా వాడుకున్నావా? ఎవరైనా గుండు కొట్టావా? ఎందుకు మా మీద ఇంతమంది పోలీసులు? ఎందుకు మా మీద ఇన్ని కేసులు? అంటే అన్యాయం జరిగితే అడగకూడదా? అంటే గెలుచుకుంటూ పోవాలా? తిరగబడకూడదు అంటే అది కుదరదు. ఇక్కడ తిరగబడే బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులు ఇక్కడ. బాబాసాహెబ్ అంబేద్కర్ నువ్వు ముఖ్యమంత్రి అవ్వచ్చు, నీకు 6 లక్షల కోట్ల ఆస్తి ఉండొచ్చు, మీ నాన్న ముఖ్యమంత్రి అవ్వచ్చు, కానీ నా వెనకాతల ది గ్రేట్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఉన్నాడు. బోలో అంబేద్కర్ మహారాజ్ కి, బోలో అంబేద్కర్ మహారాజ్ కి, బాబాసాహెబ్ మహారాజ్ కి. అవసరమైతే ఇలాంటి దళితుల మీద దాడులు చేసిన వ్యక్తులకి రాజకీయ చరిత్ర లేకుండా చేశారు అనిపించుకోవడానికన్నా మండపేటలో జరుగుతున్న క్యాన్వాసింగ్ అవసరమైతే దళిత కాలనీలో నేను కూడా తింటాను. ప్రతి ఒక్కరికి చెప్తాను, ఒక్కసారి మనం ఓడిస్తే ఇలాంటి వ్యక్తిని ఓడిస్తే నేను కూడా చెప్తాను. ఇక్కడ ఉన్న కాపు అన్నదమ్ములకు చెప్తున్నాను. నాకు కొంతమంది మెసేజ్లు పెట్టారు. మొన్న నేను ఒక వీడియో మాట్లాడి ప్రెస్ మీట్ పెట్టినాను. అన్న నేను కాపే, కానీ మా కులంలో అలాంటి వాళ్ళం కాదు, మమ్మల్ని అందరూ అలాగే అనుకోకు, మేము కూడా తోట త్రిమూర్తులు వ్యతిరేకిస్తాం, మేము కూడా తోట త్రిమూర్తులు ఓడిస్తామని అదే కాపులు పెట్టారు. ఇది కాపులకి ఎస్సీకి కూడా కాదండి, కేవలం తోట త్రిమూర్తుల అహంకారానికి దళితుల ఆత్మగౌరవానికి జరుగుతున్న యుద్ధం 2024లో మండపేట కేంద్రంగా జరగబోతుంది. ఈ మండపేట కేంద్రంలో మీరు ఓడించిన ఆ ఓటమి ఏదైతే ఉందో మీరు మొత్తం దేశానికే మీరు ఒక మెసేజ్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. షబ్బాజ్రా మండపేటలో ఉన్న ప్రజలందరూ ఒక నేరస్తుడిని ఓడించారు. నేరస్తుడికి ఎన్ని 100 కోట్లు ఉన్నా, ఎంతమంది సపోర్ట్ ఉన్నా ప్రజలు తలుచుకుంటే చుక్కలు చూపిస్తారనే విషయం మండపేట ప్రజలు అవకాశం మీకు వచ్చింది. ఇదే అవకాశం మాకు వస్తే చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. అందుకే నేను చెప్తున్నాను, అన్నగారికి నేను ఇచ్చాను, ఖచ్చితంగా మేము తిరుగుతాం, ఎస్సీ కాలనీలో తిరుగుతాం, ప్రతి ఒక్కరికి చెప్తాం. రే బాబు ఇవాళ 30 రూపాయలు ఇస్తున్నాడు, పార్టీ ఫీలింగ్ మీరు పక్కన ఎక్కంటారు నాయన. నేను ఇక ఈ మీడియా ద్వారా చెప్తున్నాను, మాది వైఎస్ఆర్సీపీ, మీది తెలుగుదేశం పార్టీ కాబట్టి మేము మా వాడు ఎంత ఏదన్నా ఎంత ఇటువైపు ఉంటామనే ఆ పార్టీ ఫీలింగ్ పక్కన ఎక్కంటారా.
కులం పేరుతో గుడ్లు గీసిన వాళ్ళని, కులం పేరుతో చంపేసిన వాళ్ళని, అలాంటి వాళ్ళు కూడా ఈ పార్టీ తోతో ఎలికేసుకొస్తా ఉంటే రేపు మిమ్మల్ని చావదొక్కుతారా ఎంతవల్ల? రేపు మిమ్మల్ని చావగొడతారు. ఏమంటే అక్కడ మహేంద్ర అనే కుర్రాడు, ఇది హోమ్ మినిస్టర్ నియోజకవర్గంలో, అతనికి వైసీపీ జడ్పీటీసీ అన్నుకోడు. ఆ కుర్రాడు హింసించి ఆడికాడు ఆత్మహత్య చేసుకుని చేశారు. ఆడు వైసీపీ కుర్రాడు. నా మీద 20 కేసులు పెట్టేటప్పుడు నేను వైసీపీలో ఉన్నా సరే దళితులకి, ఇక్కడ వైసీపీలో ఉన్నా సరే అణగారిన వర్గాలకి న్యాయం జరగట్లేదు. మనకు అన్యాయం జరుగుతుందని చెప్పినా కనీసం న్యాయం చేయలేని పరిస్థితుల్లో సీఎం ఉంటే, ఇప్పుడు గొడవలు ఎప్పుడు జరగలేదు అంటున్నారు. నిజమే, గొడవలు జరిగాయి. తెలుగుదేశం గవర్నమెంట్లో జరిగాయి, కాంగ్రెస్లో జరిగాయి, మరో దాంట్లో జరిగాయి, అన్ని చోట్ల గొడవలు జరిగాయి, దళితుల మీద దాడులు జరిగాయి. కానీ దళితుడిని చంపినోడిని ఎవడన్నా ఏ ముఖ్యమంత్రి అన్న భుజం మీద చేసుకుని ఎప్పుడన్నా తిరిగాడా? ఒక్కసారి మనం ఇప్పుడు ఓడిస్తే రేపు పొద్దున ఏ ముఖ్యమంత్రి అన్నా ఇలా దళితుల మీద దాడులు చేసిన అలా ఎంకరేజ్ చేసే ధైర్యం చేస్తాడా? కనీసం ఈ ఒక్కసారన్నా దళితులు, ఈ రాష్ట్రంలో ఉన్న 1 కోటి మంది దళితులు ఆత్మగౌరవాన్ని ఓటేస్తే, ఈ రోజున నాకు వైసీపీలో ఉంటే వైసీపీ పదవి ఇచ్చింది, అధికారంలో వైసీపీ నిధులు బయటకు వచ్చాను. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో నాకు అవకాశం ఫస్ట్ లిస్ట్లో వచ్చింది. చంద్రబాబు నాయుడు గారితో పాటు నా పేరు అనౌన్స్ చేశాడు ఆయన. అరే ఇలాంటి కుర్రాడు ఉండాలి, ఎక్కువ వర్గానికి, దళిత వర్గానికి ప్రతినిధిగా మాట్లాడతాడు, అసెంబ్లీకి వెళ్ళాడంటే వాళ్ళకి చెబుతున్న అన్యాయాలు అడుగుతాడు, ఇలాంటి వాడు ఉండాలని చెప్తే అప్పుడు కూడా నా మీద లేనిపోయిన తప్పుడు ప్రచారం. ఎక్కడో ప్రణయనో కుర్రాన్ని, ఎస్సీ కుర్రాన్ని కులం పేరుతో చంపితే ఆడి తరపున మాట్లాడడం నా శాపం అయిపోయింది. కన్నిమరి గురించి ఎవరో ఒక తమ్ముడు తప్పుగా మాట్లాడితే ఆవిడ గురించి మాట్లాడటం నా పాలన శాపమైంది. నేను అవి మాట్లాడుకుంటుంటే ఈరోజు నేను ఎమ్మెల్యే క్యాండిడేట్ అయినా కూడా నేను అయ్యే మాట్లాడతాను తప్ప నాకు ఎమ్మెల్యే లేకపోతే పడలేదు. నేను జాతి వైపు నిలబడతాను. ఎమ్మెల్యే సీట్లు కూడా తులప్రాయంగా వదిలేశాను. ఎందుకంటే చాలా మంది మాట్లాడుతున్నారు పెద్దలు, రైట్, దళితుడు గౌరవాన్ని నిలబెట్టాడు రాడు, ఎమ్మెల్యే సీట్లు కూడా ఆడికాడు వదులుకున్నాడు రా, ఇది నా దళితులు పోవచ్చు అంటే అని నా జాతికి పేరు తగలిగాను. నేనేం పదవుల కోసం పోగలేడే ఉన్నాం, ఎవడో పిలిస్తే భయపడిపోయి ఉన్నాం, లేకపోతే ఇంకోటి ఏదో చేసే ఉన్నా కాదు. అంబేద్కర్ వారసుండి ప్రశ్నించడం నా దగ్గర ఉన్న లక్షణం. నువ్వు తప్పు చేస్తే నువ్వు సీఎం అయిన పిఎం అని నేను ప్రశ్నిస్తాను. వేగుల జోగేశ్వరరావు గారిని 50,000 మెజార్టీ తగ్గిందంటే ఈ మండపేట ప్రజలకి ఆ పౌరుషం నేను ఎక్కేస్తాను. ఆ 50,000 మెజార్టీ కోసం ఎంతవరకన్నా మేము కూడా వస్తాం. చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోండి, ఒక బాలయ్య గారిని ప్రధానమంత్రిని నిలబెట్టే స్థాయిలో కూర్చోబెట్టాడు ఆయన. ప్రధానమంత్రి నిలబడి బాలయ్య గారి ముందు అధ్యక్ష అని పిలిచాడు. ఒక దళితుడు, ఒక ఎస్సీ, ఒక మాల ముందు ఒక ప్రధానమంత్రి నిలబెట్టాడు. ఆ స్థాయి ఇచ్చింది నారా చంద్రబాబు నాయుడు గారు. మన కుర్రోళ్ళని ఇన్నోవకారులకు ఓనర్లు చేసింది నారా చంద్రబాబు నాయుడు గారు. మనకు ఐటీ ఉద్యోగాలు ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు. మనకు 4 లక్షల మందికి ఎస్సీ కార్పొరేషన్ లోన్లు ఇచ్చింది నారా చంద్రబాబు నాయుడు గారు. మనకు గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చింది నారా చంద్రబాబు నాయుడు గారు. మన మీద అంటరానితనం ఉంటే 18 జీవోలు ఇష్యూ చేసి అంటరానితనం మాపడానికి మన కోసం ఆలోచించిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. అలాంటి వ్యక్తిని మనం మర్చిపోతే 100 మంది 100 అబద్ధాలు చెప్తారు. అలాంటి వ్యక్తిని మనం మర్చిపోతే మన జాతికి విశ్వాసం లేనట్టు అవుతుంది. ఇక్కడ మన వాళ్ళు చంపి డోర్ డెలివరీ చేసినా, శిరోమండనాలు చేసినా, పోలీస్ స్టేషన్లో శిరోమండనాలు చేసినా వాళ్ళందరికీ వత్తాసు పలుకుతున్నది జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్కసారి ఆలోచించి ఎవరిని ఎన్నుకోవాలి? మండపేటలో నేరస్తులు ఎన్నుకుంటారా, సౌమ్యులు ఎన్నుకుంటారా? జోగేశ్వరరావు గారి నాయకత్వం, కాబోయే ఎమ్మెల్యే జోగేశ్వరరావు గారి నాయకత్వం, అయిపోయిన ఎమ్మెల్యే జోగేశ్వరరావు గారి నాయకత్వం. ఆయన ఎమ్మెల్యే అంటే మండపేట అడ్డ, జోగేశ్వరరావు గారి గడ్డ. ఖచ్చితంగా మనం ఇలాంటి సౌమ్యులను నిలబెట్టుకోవాలి, వాళ్ళని కాపాడుకోవాలి. వాళ్ళు కాపాడుకుంటేనే మన జాతి కూడా రక్షణని మీ అందరికీ తెలియజేస్తూ పోలీస్ అన్నదమ్ములకి రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు నన్ను అరెస్ట్ చేసుకుంటారా, ఎన్కౌంటర్ చేస్తారా, చంపేస్తారా, ఏం చేసినా నాలంటి వాళ్ళు 100,000 మంది పుడతారన్నా మీరు మాత్రం రాసి పెట్టుకోండి. బోలో అంబేద్కర్ మహారాజ్ కి, బాబాసాహెబ్ మహారాజ్ కి, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం.